ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు వినండి. ఈరోజు మన పాఠం నహూము గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎరను పట్టుకుంటూ మోసముతో బలాత్కారముతో నిండి ఉన్నది. సారథి యొక్క చెబుకు ధ్వని, చక్రముల ధ్వని, గుర్రముల తొక్కుడు ధ్వని, ఒడిగా పరిగెత్తే రథముల ధ్వని వినబడుతున్నవి. రౌతులు ఒడిగా పరిగెత్తుతున్నారు. ఖడ్గములు తళతళలాడుతున్నాయి. ఈటెలు మెరుస్తున్నాయి. చాలామంది హతమవుతున్నారు. చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుతున్నారు. చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు ఇదే: నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుస్తాను. 10 మంది ఎదట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరుస్తాను. అప్పుడు నిన్ను చూచేవారందరూ నీ వద్ద నుండి పారిపోయి అంటారు, నీనివే పాడైపోయిందే, దానికోసం అంగలార్చేవారెవరు? నిన్ను ఓదార్చే వారిని ఎక్కడి నుండి పిలుచుక వస్తామో? సముద్రమే తనకు ఆపుగా, సముద్రమే తనకు ప్రాకారముగా చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర ఉండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? కూషీయులు, ఈజిప్టువారు దాని శూరులయ్యారు. వారు విస్తార జనముగా ఉన్నారు. పూతువారు, లూబీయులు నీకు సహాయులై ఉన్నారు. అయినా అది చెరపట్టబడి కొనిపోబడింది. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపారు. దాని ఘనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించారు. శ్రోతలు వింటున్నారా? దేవుడు తీసుకునే ప్రతీకార చర్య న్యాయసమ్మతమైనదే. నీనెవె మీదికి వచ్చిన శిక్ష దాని నేరానికి తగిందే. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం: మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏది విత్తితే అదే పంట కోస్తావు. ఇది దేవుడు నిర్దేశించిన నియమం. జాతుల పట్ల, రాజ్యాల విషయంలో కూడా ఈ నియమం పనిచేస్తుంది. వ్యక్తులను గాని జాతులను గాని దేవుడు ఇదే ప్రాతిపదిక నియమం చొప్పున అంచనా వేస్తాడు. త్రాసులో పెట్టి తూచి వారి స్థితిగతులను నిర్ణయిస్తాడు. యుద్ధరంగాన్ని నహూము ఎలా వర్ణిస్తున్నాడో విన్నారా? యుద్ధవార్తల విలేఖరిలాగా నహూము రాస్తున్నాడు. రక్తసిక్తమైన పట్టణమా అంటూ నీనెవెను సంబోధిస్తున్నాడు. ఈ పట్టణం నిండా అబద్ధాలే. అక్కడి మనుషులు అబద్ధాల పుట్టలు. అషూరు రాజధాని అయిన నినెవె రక్తంతో తడిసిపోయింది. రక్తదాహం వారికి మరీ ఎక్కువైపోయింది. ఇతర జాతులకు అషూరు పేరు వింటేనే వల్లమాలిన భయం పుట్టుకొస్తుంది. అషూరు సైన్యాలు నెమ్మదిగా కదిలి వస్తాయి, నెమ్మదిగా నాశనం చేస్తాయి కూడా. అషూరు చేతిలో పడే కంటే
ఆత్మహత్య చేసుకోవడం మేలని చాలామంది బలవంతాన ప్రాణాలు తీసుకున్నారు. అష్షూరీయుల కంటే వన్యమృగాలు నయం. అష్షూరు మాటలు ఎవరూ నమ్మరు. వారు నిజం చెప్పరు. అవును అన్నారంటే కాదు అంటున్నట్లే. అబద్ధాలను నిజమని చెప్పి ప్రజలను నమ్మిస్తారు. అదే నేటి వరకు జరుగుతున్నది. సత్యం కావాలి అని ఎవరైనా కోరుకున్నా నీనెవెలో మాత్రం అది దొరకదు. అబద్ధాలతో, దోపిడీలతో పూర్తిగా నిండిపోయింది నీనెవె పట్టణం. నీనెవె లాంటి పట్టణాలు ఈ రోజున ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. యోనా, నహూము గ్రంథాలు ఏమి చెబుతున్నాయి? ఇశ్రాయేలీయులనే కాదు, అన్యజాతులను, అన్ని జాతులను కనిపెట్టి చూస్తున్నాడు దేవుడు. ఆయన జాతులకు తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోజాలరు. నిష్పాక్షికంగా దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రతి జాతికి తీర్పు చెబుతాడు. ఇది నిజం. అదిగదిగో యుద్ధరంగం, రథాలు, రథచక్రాల చప్పుడు, గుర్రాల సకిలింపు, గుర్రాలను అదిలించే ఆశ్వికులు, రౌతుల కొరడాల శబ్దం, యుద్ధరంగం పీనుగు పెంట. రథాలను ఈ శవాల మీదుగా గుర్రాలు లాక్కువెడుతున్నాయి. నీనెవె పట్టణంలో కుసంస్కృతి ప్రవర్తిల్లుతున్నది. అబద్ధాల బతుకులు. నోరు తెరిస్తే అబద్ధం. నిజం చెప్పేవాడు ఒక్కడూ కానరాడు. అష్షూరు వారికి ఇతరుల పట్ల దయాదాక్షిణ్యాలు ఏకోశానా ఉండవు. ఇంటా బయట అంతా మోసమే, నమ్మకద్రోహమే. ప్రియ శ్రోతలు, ఒక సంగతి మీరు గ్రహించాలి. మనిషి పాపం చేసి పాపి కాలేదు. అతడు పాపి కాబట్టే పాపం చేస్తాడు. మానవుడు అంతరంగమందు పాపి. అందుకే అతని క్రియలు పాపాలవుతున్నాయి. పైకి ఎంత నాగరికంగా కనిపించినా మనిషి పాపి. ఇది అక్షర సత్యం. నహూము అంటున్నాడు, యుద్ధరంగంలో ఎందరో హతులవుతున్నారు. శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. శవాలు శత్రువుల కాళ్లను తట్టుకొని వారు పడుతున్నారు. శవాలు ఎన్నో ఎవరు లెక్కపెట్టగలరు? అష్షూరు వారి క్రౌర్యం, దౌర్జన్యం లోకమంతటికీ తెలుసు. వారు విత్తిందే ఇప్పుడు వారు కోసే పంట. నీనెవె ఒక వేశ్యలాగా వ్యవహరిస్తోంది. పడుపుతనంతో రాజ్యానికి ద్రోహం తలపెట్టింది. మంత్రతంత్రాలను ప్రయోగిస్తోంది. తన జాతినే తెగనమ్మి వేస్తోంది. బరితెగిన వెలయాలు నీనెవె. కుటుంబాలనే నాశనం చేసింది ఈ వేశ్య. లోకములోని జాతులన్నిటినీ వేశ్యలాగా ఆకర్షించింది. చెల్లంగితనం అంటే మంత్రతంత్రాలు, తాంత్రిక విద్యను అభ్యసించింది. 1 కొరింథీ 8:4 పౌలన్నాడు, లోకమందు విగ్రహము వట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. విగ్రహం వట్టిదే కాని దాని వెనుక సైతాను ఉన్నాడు. దేవుణ్ణి కాక మరి దేన్ని ఆరాధించినా అందులో సైతాను ఉంటాడు. నీనెవె పట్టణమందలి తాంత్రిక విద్యా విధానాన్ని కూడా దేవుడు ఎంతో అసహ్యించుకున్నాడు. ప్రకటన గ్రంథంలో భ్రష్ట సంఘం ఒక వేశ్య అని చెప్పబడింది. ఈ చెడిపోయిన సంఘవేశ్య మంత్రతంత్రాలను ప్రయోగించింది. వాక్యానుసారమైనవి కాని అద్భుతాలు తాంత్రిక విద్యా సంబంధమైనవి అని వేరే చెప్పనక్కర్లేదు. లేఖనాలకు సరిపోని విచిత్రమేదైనా దేవునికి సంబంధించినది కాదని మనము తెలుసుకొని ఉండాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, సైతాను నకిలీ అద్భుతాలు చేస్తాడు. ఈ తేడాను పసిగట్టలేని అమాయకులు సైతాను చేతిలో మోసపోతారు. సైతాను దేవుణ్ణి అనుకరించే ప్రయత్నం చేస్తుంటాడు. నకిలీ క్రీస్తుగా, వెలుగుదూతలాగా కనిపిస్తాడు. ప్రజలను భారీ ఎత్తున మోసం చేస్తాడు. నీనెవెను తానెందుకు శిక్షించబోతున్నాడో, దానికి కారణమేమిటో ఇక్కడ దేవుడు స్పష్టం చేస్తున్నాడు. దేవుడంటున్నాడు, నీనెవే, నేను నీకు విరోధిని. నీ దిగంబరత్వాన్ని నలుగురికి కనపడేటట్లు చేస్తాను. నీకు బహిరంగ అవమానం కలుగుతుంది. జాతులన్నిటి ఎదట నీకు సిగ్గు, లజ్జ.
యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలలో దేవుడు గోగుతో మాగోగుతో నేను మీకు విరోధిని అని ఖండితంగా చెప్పాడు. దేవుడు లేని రాజ్యం, నిర్దేవ సమాజం ఎక్కడ ఉన్నా నేను నీకు విరోధిని అంటాడు దేవుడు. అష్షూరు బహుదేవతారాధన చేసే జాతి. అష్షూరు రాజధాని నీనెవే మాంత్రిక విద్యకు, తాంత్రిక ప్రయోగాలకు కూడలి. అదృష్టాలు చెబుతామని, రేపు ఏం జరగబోతోందో మాకు తెలుసని కొందరు బయలుదేరారు. కాని దేవుడంటున్నాడు, నేను మీకు విరోధిని. నీనెవే, నీవు దిగంబరివై అందరి ఎదుట నిలుస్తావు. పరాభవం చేత కుమిలి కునారిల్లిపోతావు. సిగ్గుతో కుంచించుకపోతావు. నీవు రహస్యంగా చేసిన నీచకార్యాలన్నీ బట్టబయలవుతాయి. అష్షూరు జాతి నలుగురిలో నగుబాట్ల పాలవుతుంది. ఒక గొప్ప జాతిగా ఒక వెలుగు వెలిగింది, అంతలో ఆరిపోయింది అష్షూరు జాతి. దాని ఐశ్వర్యం అంతరించింది. దాని అధికారం అపఖ్యాతికి మారింది. అష్షూరు జాతి కుప్పకూలిపోయింది. మళ్లీ మరెన్నడూ అది తల ఎత్తుకోలేకపోయింది. దేవుడు తగిన రీతిలో అష్షూరుకు గుణపాఠం నేర్పాడు. నీ మీద బురద పడుతుంది. అందరూ నిన్ను చూచి ఎగతాళి చేస్తారు. నీ అవమానం దుర్భరమవుతుంది. అందరికీ నీ స్థితి హాస్యాస్పదమవుతుంది. నీ గుట్టు రట్టు చేస్తాను. ప్రియ శ్రోతలు వింటున్నారా? భూగర్భ పరిశోధకులకు ఈ మధ్య తవ్వకాలలో దొరికిన అవశేషాలను బట్టి ఈ ప్రవచనాల నెరవేర్పు ధృవపడుతోంది. లోకంలోని జాతులకు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో దేవుడు ఈ గ్రంథంలో తేటగా చూపుతున్నాడు. దేవుడు నాడు నేడు సదాకాలము ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. శ్రోతలు, మనలో అందరూ ఎవరికి వారే తమ జాతి కోసం దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవుడే మనల్ని కాపాడాలి. జాతుల భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉంది. అష్షూరు దిగంబరత్వాన్ని చూచి అందరూ పారిపోతారు. నీనెవే పాడైపోయింది, దాన్ని చూడలేము, అసహ్యమనిపిస్తోంది అంటూ అందరూ దాన్ని చీకొడతారు. దీనికోసం ఏడవాలనిపించటం లేదు. దీనికి ఆదరణ కాదు, నిరాదరణే తగింది అంటూ అందరూ గుసగుసలు పోతారు. నీనెవె శిథిలాల మీద ఎవ్వరూ కన్నీటి బొట్టు రాల్చడానికి కూడా ఇష్టపడరు. ఆదరించే దిక్కులేదు. ఎవరి సమాధి కార్యక్రమానికైనా బంధుమిత్రాదులు వస్తారు, సంతాపం వెలిబుచ్చుతారు. కాని నీనెవే, నిన్ను గురించి సంతాపపడేవాడు ఒక్కడూ ఉండడు. నీ గతి ఎంత దయనీయమో! నీనెవె పీడ విరగడైందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ ప్రవచన వాక్కులు అక్షరాలా నెరవేరాయి. నీనెవె నాశనమైంది. అయ్యో అనేవాడు ఒక్కడూ లేడు. నీనెవే దౌర్భాగ్య స్థితిలో నీకు నీవే సాటి. నో అమోను పట్టణం కంటే నీనెవే నీవు గొప్పదానివా? ఈజిప్టులో ఉత్తరాదిన ముఖ్య పట్టణం పేరు నో అమోను. నో అమోను నగరంలో ఫరోలు నివాసముండేవారు. వరుసగా 20 మంది ఫరో వంశాలకు నో అమోను విడిది స్థలం. గ్రీకువారు, రోమనులు నో అమోనులోని శిల్పకళా వైభవాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ద్యుపతి అనే దేవతను అక్కడ ఆరాధిస్తారు. నో అమ్మోను నగరం నైలు నదికి ఇరువైపులా నిర్మించబడి ఉంది. ఆ నది ఒడ్డున దేవతా విగ్రహాలెన్నో ఉన్నాయి. కర్నాకు, లక్సోరు అనే ఆరాధ్య దేవతలున్నాయి. 39 కిలోమీటర్ల పొడవున వాటి శిథిలాలు పడి ఉన్నాయి. మనం చూడవచ్చు. నో అమ్మోనుపై శాపం నిలిచి ఉంది అని యిర్మీయా 46 అధ్యాయం 25 వచనంలో చెప్పబడింది. నోలో ఉండే ఆమోను దేవత. యెహెజ్కేలు 30 అధ్యాయం 14 నుండి 16 వచనం వరకు నైలు నది వరదలు వచ్చినప్పుడు, గట్లు పొర్లి పారినప్పుడు ఆ నది సముద్రంలాగా కనిపిస్తుంది. నో అమోనుకే అంత గతి పట్టిందంటే ఇక నీనెవే
నీదేమి లెక్క అంటున్నాడు ప్రవక్త. నో అమోనును నాశనం కానిచ్చిన దేవుడు నీనెవేను వదులుతాడా? ఈ లోకంలోని రాజ్యాలన్నిటికి పైన దేవుని సింహాసనమున్నది. యేసే సింహాసనముపై కూర్చొని ఉన్నాడు. నో అమ్మోను ఎలాంటి నగరం? సముద్రమే దానికి ఆపు, సముద్రమే దానికి ప్రాకారం. బహుజలముల చేత చుట్టబడింది. అలాంటి నో అమ్మోనును అష్షూరు పట్టుకుంది. ఇప్పుడు నీనెవేను బబులోను పట్టుకుంటుంది. ఈ రోజున క్రైస్తవుల మధ్య కూడా ఎంతో వేషధారణ ఉంది. దేవుని నైతిక ప్రమాణాలను కాలరాచినప్పుడు ఆయనకు విరోధంగా పనిచేసే రాజులకు గాని రాజ్యాలకు గాని ఉనికికి హక్కు లేదు. ఆ రోజున నో అమ్మోనును అష్షూరు ఎలా కొల్లగొట్టింది, అదే ఈ రోజున నినెవేకు జరగబోతోంది. దేవుని న్యాయం తిరుగులేనిది. నీనెవె నాశనానికి పూర్తిగా తగినదే. దేవుడు దాన్ని నాశనం చేసే సమయం రానే వచ్చింది. అసలు నీనెవె రక్తమయం అయిపోయింది. రక్తపాతం, హింస, క్రౌర్యం అనే 3 లక్షణాలు అష్షూరుకు మరీ ఎక్కువ. అబద్ధాలు ఆ జాతికి పెట్టింది పేరు. అబద్ధం అంటే సత్యాన్ని ఖూనీ చెయ్యటమే కదా. ఖడ్గాలు శరీరాలను చంపుతాయి, అబద్ధాలు ఆత్మలను నాశనం చేస్తాయి. వేశ్యలను చట్టం కఠినంగా శిక్షిస్తుంది. దేవుడు నీనెవేను అదేవిధంగా శిక్షిస్తాను అంటున్నాడు. ఇతర జాతులకు నీనెవె యొక్క అసభ్యతను, అసహ్యకర ప్రవర్తనను బట్టబయలు చేసి అందరికీ ప్రదర్శించి ఆ గర్విష్టి నగరాన్ని అవమానం పాలు చేస్తాను అంటున్నాడు దేవుడు. నో అమ్మోను ఒక పెద్ద నగరం, ఈజిప్టులో పేరెన్నికగన్న పట్టణం. మీరు దాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మీ నినెవె అలాగే నాశనమవుతుంది అంటున్నాడు దేవుడు. జరగబోయే యుద్ధాన్ని నహూము ప్రవక్త కన్నులకు కట్టినట్లు వర్ణిస్తున్నాడు. లోక చరిత్రలో నీనెవె నాశనం దేవుని ప్రతీకారానికి ఉదాహరణగా నిలిచిపోయింది. నీనెవె మోసం, ఇతర జాతులతో దానికి ఉన్న విరోధం, నో అమ్మోను గత చరిత్ర అంతా దేవుడు పునర్విమర్శ చేస్తున్నాడు. అష్షూరుకు ఎన్ని యుద్ధాయుధాలున్నా చివరకు అవేవీ ఉపయోగపడవు. ప్రియశ్రోత, దేవుడు రక్షిస్తాడు. ఆయన రక్షణను తిరస్కరిస్తే శిక్షిస్తాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.